పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేసే మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ తన డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఏకంగా $15 బిలియన్ భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టుకు ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖను గ్లోబల్ టెక్ హబ్ గా మార్చే వ్యూహంలో భాగంగా ఇప్పటికే విశాఖ సమీపంలో 3 కీలక ప్రాంతాల్లో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ స్వయంగా హాజరు కావటం విశేషం. ఐటీ రంగంలో ఏపీకి ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఏపీ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేసే మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ తన డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఏకంగా $15 బిలియన్ భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖను గ్లోబల్ టెక్ హబ్ గా మార్చే వ్యూహంలో భాగంగా ఇప్పటికే విశాఖ సమీపంలో 3 కీలక ప్రాంతాల్లో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ స్వయంగా హాజరు కావటం విశేషం. ఐటీ రంగంలో ఏపీకి ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ డేటా సెంటర్ ద్వారా ఏపీకి వచ్చే ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 28వ తారీఖున ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి ప్రముఖులు హాజరు కాబోతూ ఉన్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా వైపుల అత్యధిక పెట్టుబడి $15 బిలియన్ ఇటు వ్యయంతో చేపడుతున్నటువంటి మొదటి ప్రాజెక్ట్ కావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆ ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. దగ్గర 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ ను ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. 2028 చివరికి డేటా సెంటర్ పనులు పూర్తి చేసి ప్రారంభించే లక్ష్యంతో ఇటు ముందుకు వెళ్తూ ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ మొత్తం 3 చోట్ల ఏదైతే మొత్తంగా 601 ఎకరాల భూమి ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురం తొర్లవాడలో 266 ఎకరాలు, విశాఖ గ్రామీణ మండలం అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందినటువంటి 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏదైతే ఏపీఐఎస్సికి చెందినటువంటి 174 ఎకరాలను కేటాయించింది. సింహాచలం దేవస్థానం భూములను లీజు ప్రాతిపదికన ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఇక్కడ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి భూములు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ దీన్ని నిర్మించే విధంగా, దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఒక పక్క గూగుల్ క్లౌడ్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళ ప్రముఖులంతా కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా ఏర్పాటు చేసింది. ఒక పక్క దీనికి సంబంధించి 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే విధంగా కూడా గూగుల్ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. దేశ విదేశాల్లో తిరిగి ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ గూగుల్ కు సంబంధించినటువంటి సంప్రదింపులు కూడా జరిపారు. గూగుల్ డేటా సెంటర్ వస్తున్నప్పుడే దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ప్రపంచ పటంలో వైజాగ్ కి మరింత గుర్తింపు లభించే విధంగా కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ మారబోతూ ఉంది. గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి. ఓకే నరేంద్ర, అదే విధంగా ఈ గూగుల్ రాకతో విశాఖకు ఐటీ రంగంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఊతం లభిస్తుందంటారు? మొత్తం ఏదైతే దీనికి సంబంధించి $15 బిలియన్ పెట్టుబడి అంటే అది సాధారణమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో పక్క దీనికి సంబంధించి ఐటీకి ఇది హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఐటీ సెక్టర్ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారో అదే తరహాలో వైజాగ్ ను కూడా ఐటీ పరంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే విధంగా ఐటీ దిగ్గజాలందరినీ కూడా వైజాగ్ వైపు చూసే విధంగా ఈ ప్రాజెక్ట్ మార్చబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఐటీ
ఎక్కువగా కూడా వైజాగ్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. వైజాగ్ లో పెట్టుబడులు పెట్టి వైజాగ్ లో నుంచే వీటన్నిటి నడిపేందుకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమరావతిని ఒక పక్క అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ ఇక్కడ తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వైజాగ్ మీద ఫోకస్ పెట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చారు. అదే విధంగా ఇతర కంపెనీలు కూడా ఇటువైపు రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువచ్చి వైజాగ్ ని ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కొన్ని లక్షలాది ఉద్యోగాల్ని అటు వైజాగ్ లో క్రియేట్ చేసే విధంగా ఐటీకి సంబంధించి మంచిగా దాన్ని సెట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నరేంద్ర, ఈ నెల 28 జరిగే శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా గూగుల్ క్లౌడ్ సీఈఓతో పాటు ఇంకెవరెవరు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ గూగుల్ కి సంబంధించినటువంటి డేటా సెంటర్ వైజాగ్ కి వస్తుందని చెప్పినప్పుడే వైజాగ్ ప్రజలంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున జరగబోతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓతో పాటు గూగుల్ కి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని ఏదైతే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వారంతా కూడా హాజరయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఐటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద ఎత్తున వనరులు ఉన్నాయని చూపించే విధంగా కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరో పక్క ఏదైతే వైజాగ్ ని ప్రపంచ పటంలో మరింత గుర్తింపు లభించే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడబోతూ ఉంది. మొత్తం ప్రపంచం మొత్తం కూడా వైజాగ్ వైపు చూసేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. మనకి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని సమర్థవంతంగా వాడుకుంటే మనం అభివృద్ధి పరంగా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతాం. దానికి తగిన విధంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక పక్క టూరిజానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున తీర ప్రాంతాన్ని ఉపయోగించుకొని డెవలప్ చేస్తూనే మరో పక్క ఇలాంటి గూగుల్ డేటా సెంటర్స్ కానీ లేకుంటే ఐటీ సెక్టర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.